నా పేరు సుబ్బారావు అండి, మాది వడ్లమూరు. మరి నేను ధ్యానంలోకి రాకముందు కోడి మాంసం వ్యాపారం చేసేవాడిని. కోడి మాంసం వ్యాపారం చేస్తూ మరి ధ్యానం గురించి నాకు చెప్పడం జరిగిందండి. కోడి మాంసం వ్యాపారం చేస్తే మాంసం తినకూడదని చెప్తారు ధ్యానంలోకి వస్తేనే. మరి ఏంటి పరిస్థితి అని మానేయాలి అనుకున్నప్పుడు దానికోసం ఎన్నో రకాలైనటువంటి ఇంట్లో ఇబ్బందులు పడడం జరిగింది. నాకు ధ్యానం తెలిసిన కొద్ది రోజుల్లోనే ధ్యానం చేయగానే చక్కగా ఎన్నో అనుభవాలు వస్తాయండి. ధ్యానం కళ్ళు మూసుకుని ధ్యానం చేసినప్పుడు నెత్తిమించి ఏదో ఎనర్జీ నాలోకి వెళ్తున్నట్టు నాకు అనిపిస్తుంటే కొంతమంది కొత్తగా వచ్చిన టైంలో అడిగాను అనమాట, ఏమండి ఏంటంటే నా తలలోంచి ఏదో దిగుతున్నట్టు అనిపిస్తుందంటే అది కాస్మిక్ ఎనర్జీ, అది చాలా మంచి ఎక్స్పీరియన్స్, అది మీకు చేయండి అని చెప్పడం జరిగింది. అలాగే మరి ధ్యానం చేసినప్పుడు ఎవరో ఇద్దరు మాస్టర్స్ తలకాడు కూర్చుని ఎన్నో విషయాలు చెప్పేవారండి. నేను అప్పుడు అనుకున్నాను, 20 సంవత్సరాలు పూజలు చేస్తే ఒక అనుభవం కూడా లేదు, కనీసం 40 రోజులు కూడా మరి ధ్యానం పూర్తిగా చేయిందే ఇంత గొప్ప అనుభవాలు వస్తున్నాయి, దీన్ని వదలకూడదు జీవితంలో అని మరి పట్టుకుని చేయడం జరిగింది. అప్పుడు ఇంటి మీద పిరమిడ్ కట్టానండి. ఇంటి మీద పిరమిడ్ కడితే వాళ్ళ ఇంటికి ఏమి వెళ్తాం, ఎక్కడో పైన ఉంది 3వ స్టేర్లోని అని అందరూ అనుకుంటుంటే అప్పుడు మళ్ళీ నాకు అనిపించింది, ప్రజలు మన దగ్గర రానప్పుడు ప్రజల్లోకి మనం తీసుకెళ్ళాలని ఏదో పథకం ఉంటుంది కదండి, ప్రభుత్వ పథకాలు. అలాగా మరి వడ్లమూరులో 3 సెంట్ల స్థలం రోడ్డు పక్కన కొని పబ్లిక్ పిరమిడ్ కట్టడం జరిగిందండి, ఒక 20 లక్షలు పెట్టి. ఎందుకంటే ఎంతో హింస చేశాను నేను, లక్షలాది కోళ్ళని కోయడం చేసి పాపాలు ఏదో మనం దేవుడా నన్ను పాపాలు తీసేయి క్షమించు అంటే ఎవడో చేసేవాడు లేడు. నువ్వేదైతే తప్పు చేసావో దాన్ని సరిదిద్దుకోవాలి, ప్రాయశ్చిత్తం కావాలి కంపల్సరీగా. ప్రాయశ్చిత్తం కావాలంటే ఏం చేయాలంటే పిరమిడ్ కడితే కొద్దిమంది అన్న మాస్టర్లు వచ్చి, ఆ మాస్టర్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చి కొంత జ్ఞానాన్ని అందింతే దాని ద్వారా మారితే అలాగైనా మనకి కొంచెం కర్మ తగ్గించుకున్నట్టు అవుతుందని మరి 2 పిరమిడ్లు కట్టడం జరిగింది. మరి టైం లేదంటున్నారు కాబట్టి మరి ఎన్నో అనుభవాలు చెప్పలేమండి. ఈ ధ్యానంలో 40 రోజుల్లోనే అద్భుతాలు చూసాం. 20 సంవత్సరాల పూజలు చేస్తే ఒక్కరోజు కూడా ఒక అనుభవం లేదు, ఏ రోజు చేసినా. అందుకే పూజ చేయ పూజారి తానే ఏడ పూజ చేసే తన దుక్కులు నేనయ్యా అన్నాడు. పూజ చేస్తే ఒక వృత్తి అలవాటు అవుద్ది మనకి. పొద్దున్నే లేకడం, స్నానం చేయడం, పువ్వులు కోయడం, బొట్టు పెట్టడం వృత్తి అలవాటు అవుద్ది. కానీ ధ్యానం అటువంటిది కాదు. ధ్యానం అంటే భగవంతునితో ఉండడం. గుళ్ళుకు పోయి మనం అడుగుతుంటాం, ఏముంది నీకు ఏం కావాలో అడుక్కోవడానికి అన్నీ ఉన్నాయిగా. ఏం కావాలంటే నాకు ఆనందం కావాలంటే బయట గుడికాడో లేకపోతే ఎక్కడో శాస్త్రాల దగ్గర ఎక్కడెక్కడో దొరికేది కాదు. అది నీ లోపలికి నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రవేశించావో, నీ లోపలికి నువ్వు పోయావో అంత ఆనందం నిండి ఉంది లోన. దాన్ని మనం రోజు ధ్యానం ద్వారా తాగుతాం వల్ల కొంచెం ఆనందం మనకి వస్తూ ఉంటుంది. ధ్యానం ఎప్పుడైతే ధ్యానం చేసామో, ధ్యానం చేయడం వల్ల మార్పు కావాలి. ఫస్ట్ ధ్యానం చేసాం ఓకే, అది అందరూ పూజలు చేసేవాళ్ళు చేస్తున్నారు, ధ్యానం చేసేవాళ్ళు చేస్తున్నారు. నేను ఎంతవరకు మారాను, నేను ఏం చేయగలిగాను, ఇంకా బాగా ఎలా జీవించాలి నేను అనే తపంతో మనం జీవించగలగాలి. నేను రోజు అదే అనుకుంటాను, ఇంకా ఏం చేయాలి. ఎన్నో క్లాసులు పెట్టాం, ఎన్నో రాయలు చేసాం, ఇంకా ఏమీ చేయలేకపోతున్నామే సార్లాగా, ఇంకా చెయ్యాలి బాగానే అనే ఆ తపన మనకు కంపల్సరీగా ఉండాలండి. ఇవన్నీ మరి సార్ ఉన్నప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు 3 సంవత్సరాల్లో నేను చేసిన 30 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు పిఎంసి చేసిందని అన్నారు. అలాగే ఈ పిఎంసి వల్ల మనకి ఎంతో ఈజీ అయిపోతుంది. ఎంతమందో ఆ పిఎంసి చూస్తుంటే మేము పిఎంసి చూసి ధ్యానంలోకి వచ్చామని అంటున్నారు. దానికి అందరం కూడా మనం అందరం సహకరించాలి. చక్కగా అందరం అమౌంట్స్ కట్టి మరి దాన్ని మనం నిలబెట్టుకోవాలి, మన అందరి బాధ్యత. థ్యాంక్ యూ వెరీ మచ్.